హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వాచ్ వచ్చేసరికి Ambrane Wise Roam బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్. ఇది రీసెంట్ సేల్లో మనకు 1500 రూపీస్లో వచ్చింది. యాక్చువల్లీ ఇది ప్రైస్ వచ్చేసరికి 1800 2000 రూపీస్లో అయితే ఉంటుంది అనమాట. బట్ 1500 రూపీస్లో ఒక బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ వచ్చింది అన్నట్లయితే ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేస్తారు కదా. సో మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే ఇలాంటివి అయితే లేవు. సో అందుకనే మరి ఇది ఎలా ఉంది, ఈ యొక్క Ambrane Wise Roam స్మార్ట్ వాచ్, ఇది కూడా బ్లూటూత్ కాలింగ్ తోటి వస్తుంది కదా. సో మీకు ఇక్కడ ఈ యొక్క వీడియోలో అయితే క్లియర్గా అయితే వివరిస్తాను. ఈ వాచ్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అనే దాని గురించి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు నా చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మీరు సపోర్ట్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి, ఛానల్కి సపోర్ట్గా అయితే నిలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. సో గైస్, ఇది బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ Ambrane Wise Roam. సో మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే కనబడుతుంది, మీరు ఇక్కడ చూసారు కదా, రౌండెడ్ డిజైన్ తోటి అయితే వచ్చింది కదా. ఇదే స్మార్ట్ వాచ్, మన బ్లాక్ కలర్ వేరియంట్. ఇక్కడ వాయిస్ రోమ్ అనే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఇచ్చారు. అలాగే బాక్స్కి మరొక సైడ్ చెక్ చేస్తే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. పైన చెక్ చేస్తే 1.8 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది. 4/7 హార్ట్ రేట్ మానిటరింగ్ చేస్తుంది, ఆక్సిజన్ మానిటరింగ్ అయితే ఉంది. అలాగే 60 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి, నోటిఫికేషన్ అలర్ట్ అయితే ఉంది, ఫిట్నెస్ ట్రాకర్ అయితే ఉంది, అప్ టు 10 days బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. 2 ఇన్బిల్ట్ గేమ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మరొక సైడ్ చెక్ చేస్తే కొటేషన్ అయితే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేస్తే అయితే ఇక్కడ మనకు వాయిస్ అసిస్టెంట్, 100కి పైగా వాచ్ ఫేసెస్, IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్, ఇన్బిల్ట్ మైక్ సపోర్ట్ అయితే ఉంది. మనకు ఇది DA ఫిట్ యాప్ ద్వారా అయితే మనం అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. చూద్దాం మరి ఎలా ఉంది ఈ యొక్క స్మార్ట్ వాచ్, ఎంత పర్ఫెక్ట్గా ఉంది, అండ్ కాలింగ్లో ఎలా ఉంది, అలాగే హార్ట్ రేట్ సెన్సార్స్ ఇవన్నీ మనకు ఎలా వర్క్ అవుతున్నాయి అనే దాని గురించి చెక్ చేద్దాం. అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో వాచ్ని అయితే నేను ఓపెన్ అయితే చేస్తున్నాను గైస్. ఇదన్నమాట గైస్, మొత్తానికి బాక్స్ నుంచి బయటికి తీసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇవి యూజర్ మాన్యువల్, అలాగే క్వైరీ, అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ ఈమెయిల్ ఐడికి లేదు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. సో ఇవే ఉన్నాయి. తర్వాత మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడుకోవాలి. స్మార్ట్ వాచ్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు క్లియర్గా. సో బిల్లు క్వాలిటీ పట్టుకుంటే మాత్రం సో అబవ్ యావరేజ్ అయితే అంటాను. ఎందుకంటే ఏవైతే స్ట్రాప్స్ అయితే ఉన్నాయో, స్ట్రాప్స్ పట్టుకోకుండా ఫీలింగ్ అనేది అలా అయితే కలిగిపోతుంది అనమాట. అలాగే సరికి దీని బిల్లు క్వాలిటీ కూడా అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా మనకు ప్లాస్టిక్ మీడియాతో అయితే బిల్ అయితే చేశారు, మెటల్ అయితే కాదు. సో పట్టుకోగానే ఆ ఫీలింగ్ అనేది, ప్రీమియం ఫీలింగ్ అనేది నాకైతే అంతగా అయితే రావట్లేదు. అండ్ ఏదైతే ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఉందో ఇదంతా మనకు ప్లాస్టిక్ తోటి బిల్ అయితే చేశారు. సిల్వర్ కలర్లో ఉన్న ఈ యొక్క ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకు పాలికార్బన్ మెటీరియల్ తోటి అయితే యూజ్ అయితే చేశారనమాట. అండ్ మనకి సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ యొక్క బ్రాండింగ్ Ambrane అయితే ఉంది. అలాగే మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్స్ అయితే కనబడ్డాయి అనమాట. అండ్ ఏవైతే స్ట్రాప్స్ అయితే ఉన్నాయో ఈ స్ట్రాప్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు, కొత్తవి కూడా స్ట్రాప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, అబవ్ యావరేజ్ అంటారు, నాట్ బ్యాడ్ అయితే అంటారనమాట. సో ఇప్పుడు ఈ యొక్క వాచ్ డిస్ప్లే చెక్ చేద్దాం. ఒకసారి అయితే ఆన్ అయితే చేద్దాం. సో దీని అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత ఇది రౌండెడ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది ఈ యొక్క వాచ్. చూడడానికి చాలా బాగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఇది 2.5D కర్వ్డ్ డిస్ప్లే తోటి అయితే రావడం జరుగుతుంది. అది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది టోటల్ డిస్ప్లే సైజ్ 1.28 LCD డిస్ప్లే అనమాట ఇది. అలాగే 2 ఫిజికల్ బటన్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. జస్ట్ నేను ఆన్ చేస్తాను, ఆన్ చేసేసిన తర్వాత మన ఫిజికల్ బటన్స్ ఎలా ఉన్నాయి, అలాగే టచ్ సెన్సిటివ్ ఎలా ఉంది అని అయితే చెక్ చేద్దాం. Ambrane బ్రాండింగ్ లోగో అయితే మనకు ఆన్ చేయగానే అయితే రావడం జరిగింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ చేద్దాం మనం. సో మనకు ఆన్ చేయగానే వాచ్ ఫేస్ అయితే కనబడుతున్నాయి. సో ఈ యొక్క వాచ్ ఫేస్ మీద జస్ట్ మీరు ఇలా ప్లేస్ చేసి పట్టుకోగానే మనకు కొన్ని ఇన్బిల్ట్ వాచ్ ఫేస్ అయితే ఉంటాయి. అవి మీ అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో మీకు ఇష్టమైన వాచ్ ఫేసెస్ దీంట్లో నుంచి అయితే పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మనం డాఫిట్ యాప్ అయితే ఉంది కదా, డాఫిట్ యాప్ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి UI గురించి చెక్ చేద్దాం. పైనుంచి కిందికి స్వైప్ చేసినట్లయితే మనకు క్విక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూద్దాం, స్టాప్ వాచ్ అయితే ఉంది, అలారం అయితే ఉంది, టైమర్ అయితే ఉంది, మెయిన్ వ్యూ అయితే ఉంది, అంటే గ్రిడ్ వ్యూ కానీ లిస్ట్ వ్యూ కానీ అయితే చూసుకోవచ్చు. అలాగే ఒకసారికి బ్రైట్నెస్ లెవెల్స్ మనం పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. అలాగే రింగ్ అయితే ఉంది. అండ్ రింగ్ అండ్ వైబ్రేషన్స్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా, మనం ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ వైబ్రేషన్ ఆన్ అయితే ఉంది, థియేటర్ అయితే ఉంది, రీసెట్ అయితే ఉంది, పవర్ ఆఫ్ అయితే ఉంది, అబౌట్ అయితే ఉంది, యాప్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా BA/Z లేబులింగ్ అయితే ఉందన్నమాట. సో వాళ్ళ యొక్క లేబులింగ్. అండ్ అదేవిధంగా బ్యాక్ అయితే వెళ్దాం. అండ్ మరి బాటమ్ నుంచి పైకి స్వైప్ చేస్తే నోటిఫికేషన్ అలర్ట్ అయితే ఉందన్నమాట. సో ఓకే. అండ్ రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినట్లయితే
మనకి ఏవైతే క్యాలరీ మనం స్టెప్ కౌంట్స్ అయితే ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే హెల్త్ మానిటరింగ్ అండ్ అదేవిధంగా బ్రీత్ సెన్సార్స్ అండ్ SpO2 సెన్సార్స్ 3 ఒకే దగ్గర ప్రొవైడ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అలాగే ఫోన్ కాల్ అయితే ఉంది కదా, మనం బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ చేస్తే మనకు రీసెంట్ కాల్ ఇవన్నీ అయితే ఎనేబుల్ అయితే అవుతాయి. ప్రస్తుతానికి అయితే ఎనేబుల్ అయితే కాలేదు అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇది మ్యూజిక్ ప్లేయర్ అనమాట. వెదర్ ఇవన్నీ మనం బ్లూటూత్ తోటి అయితే కనెక్ట్ చేస్తే అప్పుడు ఎనేబుల్ అయితే అవుతాయి. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది, బ్రీత్ సెన్సార్స్ ఇలా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మరి లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే మనకు ఫోన్, స్లీప్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్టెప్ మానిటరింగ్ అండ్ ట్రైనింగ్, మెజర్ బీపీ అండ్ SpO2, వాయిస్ అసిస్టెంట్, వెదర్, షేటర్, ప్లేయర్, బ్రీత్ సెన్సార్, గేమ్స్ అయితే ఉన్నాయన్నారు కదా 2, యంగ్ బర్డ్ అండ్ 2048 గేమ్స్ 2 అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. ఇవైతే 2 ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఫిజికల్ బటన్స్ సరికి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు డిస్ప్లే అనేది ఆఫ్ అయితే అయిపోతుంది, ఆన్ అయితే అవుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే డౌన్ ఫిజికల్ బటన్ అయితే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనకు స్పోర్ట్స్ మోడ్స్ అయితే వస్తాయన్నమాట. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 60 స్పోర్ట్స్ మోడ్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇక చూడండి, మీకు అన్ని స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు స్పోర్ట్స్ మోడ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఈ యొక్క ఫిజికల్ బటన్ ని క్లిక్ చేసినట్లయితే. సో డాఫిట్ యాప్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు మనం ఫైర్ బోల్ట్ అన్బాక్సింగ్ చేసినప్పుడు వాచ్ ఫేసెస్ గురించి చెక్ చేసాం. ఇక్కడైతే ఉంటుంది, మనం కస్టమైజ్ కూడా చేసుకునే విధంగా వీలైతే ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ఆల్రెడీ చేశాను, చూసారు కదా, ఇక్కడ కస్టమైజ్ యాప్ ఆల్రెడీ అయితే ఉంది. లేదు అన్నట్టయితే మీరు ఆన్లైన్ లోకి వెళ్ళేసి కూడా మనం చాలా క్లౌడ్ ఫేసెస్ నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి వాచ్ ఫేస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు ఏది నచ్చితే అదైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దెన్ బ్యాక్ వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ అలర్ట్, ఏవైతే యాప్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు, అలారం సెట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా షట్టర్స్ అంటే కెమెరా కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా వచ్చేసింది. లైట్ అయితే అక్కడ ఉంది, క్లిక్ చేశాను, లైట్ ఇమేజ్ కూడా అయితే వచ్చేసింది. ఇక్కడ చూసేయండి. సో చూసారు కదా, లైట్ ఇమేజ్ అయితే ఇలా అయితే వచ్చింది. అసలుకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు చాలా అయితే ఉంటాయి. ఒకసారి మీరు అయితే చెక్ చేయండి. డ్రింకింగ్ వాటర్ రిమైండర్ అని, వెదర్ కండిషన్ ని, టెంపరేచర్ ని, అవన్నీ అయితే మనం అయితే సెట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో అక్కడ అప్డేట్ ఆప్షన్ అయితే ఉంది. ఏమైనా అప్డేట్ ఉన్నట్టయితే ఇక్కడ నుంచి మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్, ఈ యొక్క DHT యాప్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు హార్ట్ రేట్ సెన్సార్స్ ఇవన్నీ మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది అనమాట. అన్ని ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ దొరుకుతుంది అనమాట. మరి Ambrane Wise Roam స్మార్ట్ వాచ్ ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుంటే, డిజైన్ పరంగా మాత్రం అబో యావరేజ్ అని చెప్తాను. అండ్ ఏవైతే ఈ యొక్క స్ట్రాప్స్ అయితే ఉన్నాయో ఓకే గుడ్ అని చెప్తాను, కానీ మరీ నాట్ బ్యాడ్ కానీ మరీ సూపర్ అనేది చెప్పలేను. అలాగే ఏవైతే మనకు బిల్డ్ క్వాలిటీ అయితే ఉందో ఈ బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే అని చెప్తాను, ఎందుకంటే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారు. సో నార్మల్ గానే అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో వచ్చేసరికి అబో యావరేజ్ అయితే చెప్పొచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్. అండ్ డిస్ప్లే అండ్ సెన్సిటివిటీ ఎలా ఉంది అన్నట్టయితే, డిస్ప్లే టచ్ సెన్సిటివ్ అనేది చాలా బాగా అయితే ఉంది. చాలా పర్ఫెక్ట్ గా మనకు టచ్ సెన్సిటివ్ అనేది మనం హ్యాండ్ పెట్టి మనం చెక్ చేస్తున్నప్పుడు సెన్సిటివ్ లెవెల్స్ అనేవి చాలా బాగా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. డిస్ప్లే వచ్చేసరికి LCD డిస్ప్లే అయినా కానీ మంచిగా అయితే ఉందన్నమాట ఈ యొక్క టచ్ సెన్సిటివిటీ. సెన్సార్స్ పరంగా చెక్ చేసినట్టయితే సెన్సార్స్ అనేవి అంత అక్యురేట్ గా వర్క్ అవ్వట్లేదు. బికాస్ ఆఫ్ దాట్ సెన్సార్స్ అని మనం సర్ఫేస్ మీద పెట్టినప్పుడు అక్కడ సర్ఫేస్ మీద కూడా వర్క్ అవడం అయితే జరుగుతుంది. సెన్సార్స్ అప్డేట్ వీళ్ళు ఫిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో హ్యాండ్ పెట్టుకున్నప్పుడు కూడా అదే విధంగా మనకు వర్క్ అవుతుంది. బట్ సెన్సార్స్ అనేవి మన హ్యాండ్ పెట్టుకున్న సర్ఫేస్ పెట్టుకున్న వర్క్ అవుతుంటే అది ప్రాబ్లం అయితే అంటాను. సో అప్డేట్ లో వీళ్ళు ఫిక్స్ చేసుకుంటే మంచిగానైతే ఉంటుందని అయితే నా యొక్క అభిప్రాయం అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క స్మార్ట్ వాచ్ కాల్ క్వాలిటీ ఎలా ఉంది అన్నట్లయితే, కాల్ క్వాలిటీ బాగానైతే ఉంది. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క స్పీకర్ క్వాలిటీ కూడా చాలా లౌడ్ గా అయితే వస్తుంది. ఒకసారి అయితే వినండి స్పీకర్ క్వాలిటీ ఎంత లౌడ్ గా అయితే వస్తుందో. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయబడును. పేడ్ కోసం 1 నొక్కండి, ప్రీపెయిడ్ కోసం 2 నొక్కండి, ఎక్స్ట్రీమ్ ఫైబర్ మరియు ఫిక్స్డ్ లైన్ కోసం 3 నొక్కండి. చూసారు కదా స్పీకర్ క్వాలిటీ ఎంత లౌడ్ గా అయితే వస్తుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్ ది. ఈ యొక్క స్మార్ట్ వాచ్ ని తీసుకోవాలా వద్దా అన్నట్లయితే గైస్ ఒకటి చెప్తాను. సెన్సార్స్ పరంగా అయితే మాత్రం అప్డేట్ ఫిక్స్ చేస్తే మాత్రమే ఈ యొక్క స్మార్ట్ వాచ్ వర్క్ అవుతుంది. అదర్వైజ్ వీళ్ళు అప్డేట్ ఇస్తారో ఇవ్వరో మనకైతే తెలియదు కానీ. అండ్ జస్ట్ ఒక కాల్ క్వాలిటీ అంటే మనకు బ్లూటూత్ కాలింగ్ అయితే ఉంది. అలాగే డిజైన్ పరంగా కూడా పర్లేదు ఈ యొక్క స్మార్ట్ వాచ్. మీకు 1500లో 1200లో ఇలా వచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే తీసుకోండి. అండ్ 1800 ఇలా అయితే వేస్ట్ అని చెప్తాను. ఇంకా మనకు చాలా మంచి స్మార్ట్ వాచెస్ అయితే ఉన్నాయి. సో ఇది టోటల్గా నా యొక్క రివ్యూ. మరి నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో మీ ముందుంటాను. లవ్ యూ ఆల్.